నిన్న చాలా పరిణామాలు చూడటం జరిగింది. ముందుగా పెద్దలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన జయంతి సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన మంచి భావనలు కొన్నైనా మన నాయకులు అలవర్చుకుంటే ముందుగా మన రాష్ట్రం, తర్వాత దేశం అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ, ఇక నిన్న ముఖ్యంగా మరి చూసాం, ఢిల్లీ బార్ అసోసియేషన్ అంటే హైకోర్టు బార్ అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక ప్రణాళికతో కావాలని చెప్పి మెలైన్ చేస్తున్నారని. అలాగే అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కేవలం ఇది కుట్రపూరిత చర్య, మరి ఎన్నో నేరాల్లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడటం అసమంజసంగా ఉంటుందని. ఇకపోతే నిన్న ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు జిఎస్ మణి గారు, యాదవ్ ఇది ఇచ్చారు, misused position for making false political and scandalizing remarks. Plea in Supreme Court to remove Andhra Chief Minister for allegations against justice. సో ఈ రకంగా మరి ఆ ఉన్న పొజిషన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి రేపు ఈ కేసు అడ్మిట్ అయితే ఏమవుతుందో చూడాలి. కాకపోతే ఎంతోమంది స్నేహితులు, సన్నిహితులు, నాకు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, చాలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ న్యాయస్థానాన్ని మనం ఏదో చెయ్యాలి అనుకునే ప్రయత్నంలో మన రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయిందని నార్త్ ఇండియా వాళ్ళు, కృష్ణా గోదావరిలో కలిసిపోయిందని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు, కావేరిలో కలిసిపోయిందని కన్నడ వాళ్ళు, తమిళియన్స్ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం నిజంగా చాలా బాధ కలిగించే అంశం. మరి ఇలా ఎందుకు ఇటువంటి చర్యలు చేస్తున్నారో మనకు అర్థం కావట్లా. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మనం 2012లో ఈ చర్యకి పునాది 2012లో పడింది. అదేంట్రా అంటే ఎం మనోహర్ రెడ్డి అనే ఒక ప్రముఖ న్యాయవాది ఇంకొక ప్రముఖ న్యాయవాదితో కలిసి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగం పెట్టి మెలైన్ చేయాలని చెప్పి చూశారో అబద్ధాలతో, ఈ ప్రక్రియ 2012లోనే స్టార్ట్ చేశారు. అఫ్తాబ్ ఆలం గారు, అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన చాలా స్పష్టంగా ఇదిగో ఈ పేజీలన్నీ కూడా దానికి సంబంధించినయే, ఇదంతా చదువుకుంటే మనకు సమయం లేదు కాబట్టి చదవవలసిన 2 పేరాలు చదివి వినిపిస్తాం మీకు. The report is based on incorrect facts and is full of statements and innuendos that might easily constitute the offence of defamation, leave alone contempt of court. The defamation ki kuda veyachchu, contempt of court kaadu, defamation kuda veyachchu. After the news broke out, the petitioners seemed to have collected the record of the criminal case, filed this writ petition on that basis. The writ petition is drafted with some skill and it presents the facts of the criminal case in a rather twisted way in an attempt to portray respondent number 3 in bad light. The way the petition is drafted shows that the petitioners are competent and experienced counsel. ఇదేంటంటే ఈ కథలో సూత్రధారి ఎవరయ్యా అంటే మన సత్యమేవ జయతే. ఇక్కడ రాశారు, what the Chief Justice said in a highly restrained manner about the representation addressed to Chief Justice of India applies more to this writ petition. The writ petition owes its origin to a news report published in a Telugu daily newspaper called Sakhi on December 27, 2011. A translated copy of the report is enclosed here. అంటే
డిసెంబర్ 27లో సత్యమేవ జయతే అని చెప్పుకునే సాక్షి దినపత్రికలో అప్పుడు ఆ జడ్జి గారి మీద అంటే అప్పటికి ఆయన ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు, ఆ జడ్జి గారి మీద ఒక ప్రత్యేక కథనం రాయటం, ఆ కథనాన్ని చూపెట్టి ప్రముఖ న్యాయవాదులు, అన్యాయవాదులు అనాలో న్యాయవాదులు అనాలో మరి, ఎందుకంటే ఆ తర్వాత జరిగింది ఏంటో కూడా చెప్తా, వారు దాన్ని ఆ కథనాన్ని బేస్ చేసుకుని చక్కగా వండి వార్చి కోర్టుకి వెళ్తే ఆ కేసుని కొట్టేయటమే కాకుండా ఇద్దరు లాయర్లకి తలకు 50,000 రూపాయలు పెనాల్టీ వేసి ఇటువంటి వాళ్ళని బార్ కౌన్సిల్ నుంచి రిమూవ్ చేస్తే కూడా బెటర్గా ఉంటుందన్నారు, కానీ క్షమించి వదిలేశారు. ఇప్పుడు ఎవరైతే అప్పుడు మరి సాక్షి ప్రేరేపితులు ఈ పిటిషన్ వేశారో ఆ మోటార్ షాప్ నేను డైరెక్ట్గా వేయడం లేదు కదా, ఇదిగో సాక్షి పేపర్లో వచ్చిందండి, ఇది చాలా పెద్ద పేపర్ అండి, ఇందులో పెట్టుబడులు కూడా అసలు గొప్ప పేపర్ అయిపోతుందని అందరూ ముందే వచ్చి మీద పడి ఒకరి మీద ఒకళ్ళు తొలుకుంటా పెట్టుబడులు పెట్టారండి అన్న గొప్ప పేపర్లో వేసి ఇది ఈ రకంగా వేస్తే 50,000 పెనాల్టీ వేసిన తర్వాత వారి పనితీరుకి మెచ్చుకొని తీసేస్తే పోతున్నారు అని వారు అనుకుంటే మరి ఎంతైనా సరే గుర్తుగా ఉంటుంది కదండి, మరి సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేయటం. ఇప్పుడు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎం మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు మా ప్రభుత్వంలో మా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి గవర్నమెంట్ లీడర్గా ఉన్నారని తెలిసింది ఈరోజు. సో అది ఇవాళ వేసింది 6వ తారీఖు వచ్చింది, ఈ అన్నిటికి కుట్రగా ఆరిజిను డిసెంబర్ 27, 2011 నుంచి ఈ కుట్ర జరుగుతుంది. ఇదంతా ఈయనేదో ఇప్పుడు చాలా బాధపడిపోయి న్యాయ వ్యవస్థను బాగు చేసేయాలని ఇవన్నీ చేసేవి కాదు. ఈ కట్టు కథలు పుచ్చు కథలు నమ్మకండి ప్రజలారా. అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం నడుస్తుంది. మరి ఎందుకనో మరి అప్పుడంటే ఏదో ఓకే, ఎవరో సంబంధం లేదు, ఎందుకు చేశారో అంటే పెద్ద ఊరు పేరు లేని వ్యక్తిగా ఓకే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది మరి నిజంగా మరి న్యాయ వ్యవస్థనే ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇలా చేయటం డెఫినెట్గా రేపు కోర్టులో అక్షంతలు అయితే పడతాయి. మరి అది ఎంతవరకు ఎంతుందో చూద్దాం. అక్షంతల వరకు గ్యారంటీ. ఇక తర్వాత నిన్న మనం అందరూ ఎక్కువ మంది హిందువులు, మన దేవుళ్ళు అంటే మనకు భక్తి ప్రపత్తులు ఉంటాయి. మరి మొన్ననే దుర్గుల్లో సింహాలు కొట్టేశారు. ఆ సింహాలు కొట్టేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. ఆ ఈఓ గారి మీద కూడా ఎటువంటి చర్యలు లేవు. మరి అక్కడ సింహాచలంలో ఇత్తడి విగ్రహాలు అయ్యో కొన్ని తస్కరిస్తే అవి పట్టుకుంటున్నారు ఫాస్ట్గా. అది అప్పన మహిమ అనుకోవాలో మరి ఏం మహిమ అనుకోవాలో ఆ ఈఓ గారిని మటుకు సస్పెండ్ చేశారు. మరి ఇత్తడి నగలకే ఈఓని సస్పెండ్ చేస్తే మరి వెండి సింహాలకి మరి ఈఓ గారు చేసుకున్న పుణ్యం ఏంటో ఈఓ గారు చేసుకున్న పాపం ఏంటో తెలియదు. సరే, మన సిద్ధాంతంలో ఎవడన్నా పాపం చేస్తే దేవుడు తీసుకోడు పాపాలని, వాళ్ళకి వాళ్ళే అనుభవిస్తారనేది మన సిద్ధాంతం. ఆ సిద్ధాంతమో మరి ఏంటో కానీ పాపం మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కరోనా తిరగబెట్టి హెలికాప్టర్లో, ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన్ని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆయన కోలుకోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే గతంలో అచ్చెన్నాయుడు గారు, ఆయన ఎక్స్ మినిస్టరు, సీనియర్ శాసనసభ్యుడు, వారికి ఫైల్స్ ఆపరేషన్ అయ్యి రక్తస్రావం జరుగుతూ ఉంటే చాలా దారుణంగా 20 గంటలు ప్రయాణం చేయించడికి పిడిదిప్పి ఆ తర్వాత ఆయనకి కరోనా సంక్రమిస్తే ప్రైవేట్ హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి పంపించమంటే దానికి కూడా అబ్జెక్ట్ చేసిన నీచ సంస్కృతి ఉన్న మరి ఈ ప్రభుత్వం మరి ఇక్కడ హాస్పిటల్ లేవా అని మా విజయసాయి రెడ్డి గారు, అసలు ఈ జగనన్న వచ్చిన తర్వాత
ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉన్నాయి, అది చూడలేదా బాబు అని పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ మరి అన్న ఆయనకే కరోనా వస్తే అపోలోకి, శ్రీనివాసరెడ్డి గారికి కరోనా వస్తే అపోలోకి, పెద్దిరెడ్డి గారికి కరోనా వస్తే అపోలోకి వెళ్ళాడు, ఇప్పుడు సుబ్బారెడ్డికి కరోనా వస్తే అపోలోకి వెళ్ళాడు. మరి ఎవరండి ఇక్కడ మరి మీ ఉత్తమ వైద్యం? విజయసాయి రెడ్డి గారు మీ ముఖ్యమంత్రి గారు స్థాపించిన గొప్ప గొప్ప హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటానికి ఎవడున్నాడు ఇక్కడ? మా కొట్టు సత్యనారాయణ గారికి వస్తే బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళారు. ఇంకొక ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారికి వస్తే ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన బెంగళూరులో ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి ఇక చెల్లుపోయిన వేణు గారు మరి ఆయన కూడా మరి ఆ గుడి విజిట్కి వెళ్ళారు, అంతర్వేది విజిట్కి వెళ్ళారు. వీళ్ళిద్దరూ రకరకాలుగా మాట్లాడారు, మంచి కర్రతో చేస్తానన్నారు. సరే భగవంతుడి శాపం అని నేను అన్నగాని మంచిది కాదు అది. కానీ వారిని కూడా మరి హెలికాప్టర్లోనే తరలించారంటే అది బయటికి రాలేదు, కానీ హెలికాప్టర్లోనే తరలించారని అంటున్నారు. మరి ఆయన కూడా మరి హైదరాబాద్లోనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమైపోయినాయి జగనన్న ఆసుపత్రి పథకాలన్నీ? ఏమైపోయినాయి? అచ్చెన్నాయుడు గారికి ఒక న్యాయం, మీ మంత్రులకు ఒక న్యాయమా? అంటే ఇక్కడ ప్రజలకి హాస్పిటల్లో బెడ్డే దొరకదు, మీ మంత్రులు మటుకు హెలికాప్టర్లు ఇచ్చి ఎక్కడికంటే అక్కడికి పంపిస్తారు. వాళ్ళని ప్రేమగా చూసుకోవడంలో తప్పులేదు ముఖ్యమంత్రి గారు. ప్రజలను కూడా ప్రేమగా చూసుకోండి. ఉత్తిన స్టేట్మెంట్లు ఇచ్చేయడం కాదు. అరగంటలో లేకపోతే నేను ఊరుకోను ఏంటంటే అసలు అరగంట కాదు కదా, అసలు 4 రోజులైనా బెడ్లు దొరక్క జనం చచ్చిపోతాం. నిన్న నాకు తెలిసిన వాళ్ళే పాలకొల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్స్ ఇద్దరు, నాకు కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ ఫాదర్స్ ఇద్దరు చనిపోయారు. సరే ఒకరు కరోనా అవునో కాదో అనుమానం అంటారు, ఒక ఆయన అయితే కరోనాయే. నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారు కరోనాతో. సరే మీకు ఏం పట్టవు, మీ అంతఃపురంలోనే మీరు ఉంటారు, మీరు బయటికి రారు, మీరు కళ్ళుగా భావించే వాళ్ళకి కళ్ళు లేవు, అది నిన్నే చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ అచ్చెన్నాయుడు గారిని మీరు ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంత నిర్దయతో మీరు ట్రీట్ చేసి దయతలిచి ఇంకా న్యాయస్థానాల్లో న్యాయం ఉందని ప్రజలు భావించే న్యాయస్థానంలో ఒక జడ్జి గారు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమంటే మీరు మొన్న చేసిన అభియోగాల్లో ఎనక్షన్లో అద్భుతమైన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు అని ఆ న్యాయమూర్తిని తప్పు పట్టిన కుసంస్కారం మీది. మనుషులా మీరు? అడుగుతున్నా, గుండెల మీద చేతులే చెప్పండి. మీరా మనుషులు? మీకుందా మానవత్వం? చెప్పండి, సిన్సియర్గా చెప్పండి. మీ మంత్రులకి హెలికాప్టర్లో గొప్ప వైద్యం, ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఏమీ దొరకలేదు. సరే ఏదో మీ దంటాలు మీరు పడతారు, అది పక్కన పెట్టండి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించమంటే ఆ న్యాయమూర్తి మీదే నిందలేస్తారా మీరు? చదువుకోండి ఇంకోసారి మీ ఎనక్షరు. మీకు చదువుకున్నారో, చదువుకొని రిలీజ్ చేశారో, చదవకుండా రిలీజ్ చేశారో, మీ సంస్కారాన్ని, మీ పక్కన ఉన్న వాళ్ళ కుసంస్కారాన్ని ప్రశ్నించండి ముఖ్యమంత్రి గారు. ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, తప్పది. దయచేసి ఇటువంటి తప్పులు చేయకండి. ఇంకా నాలాంటి వెరివేదాలు ప్రజలు నమ్ముతున్నారు, ఇది మీకు తెలియకుండా జరిగిందని. తెలుసుకోండి, తెలుసుకుని తప్పు అయితే క్షమించమనండి, తప్పు లేదు. కానీ ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోండి. మంచి హాస్పిటల్లో వీలైతే నిర్మించండి, లేదంటే నోరు మూసు కూర్చోమని చెప్పండి మీ జనరల్ సెక్రటరీని. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏదో ట్విట్టర్ ఉంది కదా అని చెప్పి కాకిరెట్ వేసినట్టు ట్వీట్లు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి తప్పు, అది చాలా తప్పు. అలా చేయకండి ఇక్కడి నుంచి. ఇక ఇంకోటి, అమరావతిలో ఉన్న హైకోర్టు మొత్తం మునిగిపోయిందంట. పనికి మాలిన వెధవలు ట్వీట్లు దాని మీద కూడా, అది కూడా మీకు చూపిస్తాను. ఇది సత్యమేవ జయతే ఫోటో. ఇది నిన్న అక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి అక్కడ నుంచుని ఎవరు వస్తారో రండ్రా, హైదరాబాద్ మునిగిపోయి, పెదవాడ మునిగిపోయి, అన్నూళ్ళు మునిగిపోయి, ఉన్న రోడ్లన్నీ పోయిన పరిస్థితుల్లో అమరావతి సీన్ ఇది. ఇలా ఉంటే మీ పునాదులు కలుగుతాయన్న భయంతో మీరు మాట్లాడేది ఏంటి? ఇటువంటి గ్రాఫిక్లు పెట్టి పీకిల్లోతు నీటిలో మునిగిపోయిన ఆవభూములు, పీకల్లోతు నీటిలో మునిగిపోయిన ఆవభూములు
పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ ప్రముఖులు ఏమని మాట్లాడతారంటే మునిగిపోయింది మా భూములే కాదు హైకోర్టులో మునిగిపోయింది అని చెప్పి మాట్లాడతారండి. ప్రజలు ఎవరన్నా వెర్రి పుష్పాల్లో ఉన్నారా సార్? అన్నీ తెలుసు సార్. పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. దీని వెనకాల ఉన్న కుట్రలు మొత్తం అన్నీ కూడా ప్రజలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకని ఇటువంటి పిచ్చి రాతలు మానుకోండి. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. రేపొద్దున పొరపాటున మీరు నిజం రాయరు, అది వేరే విషయం. బట్ పొరపాటున నిజం రాసినా కూడా నమ్మే పరిస్థితి లేదు సత్యమేవ జయతేలో. సో కాబట్టి నిజాలు రాయండి దయచేసి, అబద్ధాలు రాయకండి. ఇంకోటి, శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం బీభత్సమైన స్మగ్లింగ్ జరుగుతుంది. గతంలో గత ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పెట్టారు, కొంతమందిని కాల్చివేయడం జరిగింది స్మగ్లర్స్ని. అప్పుడు చాలామంది మిస్ అయ్యారు. బట్ అట్లీస్ట్ చర్యలు ఉన్నాయి, షూట్ చేయడం జరిగింది, కేసులు కట్టడం జరిగింది, అన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు చూస్తే మరి అసలు ఏమీ జరగట్లా. నిరభ్యంతరంగా స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు ఈ 4 లైన్లు చదవాలి. తిరుపతి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు బరి తెగించి ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాక్షాత్తు కిషన్ రెడ్డి గారే పేర్కొన్నారు. మరి దీని మీద తమిళనాడు, ఏపీ ముఖ్యమంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకునేలాగా చేస్తూ ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఆ ఏరియాలో తిరుపతిలో ఉంటారు. రమేష్ నాయుడు గారు కూడా యూత్ లీడరు, మంచి స్టూడెంట్స్ లీడరు, ఆయన కూడా తిరుపతిలోనే ఉంటారు. కాబట్టి లోగుట్టు పెరుమాల గెరుకులాగా అక్కడ జరుగుతున్న నేరాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ఎవరెవరు చేస్తున్నారో కూడా తెలుసు. మరి జనాలు మాట్లాడుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే మీకు తెలియకుండానే జరుగుండొచ్చు ఇవి. కానీ ముఖ్యమంత్రి గారు ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా ఎవరికో ఒకరికి అప్పచెప్పారని, మరి అదంతా కూడా మీకు ఏ రోజుగా రోజు మీకు అకౌంట్స్ ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారు. నేను అంటలా, ఇది మంచిది కాదు. ఎందుకంటే స్మగ్లింగ్ జరుగుతుంది అన్నది నిజం. ఏదో మీకేదో వచ్చేస్తుంది అనేది చాలామంది నమ్మకం. అది నిజం కాదనేది నేను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనప్పటికీ వారి మీద చర్యలు తీసుకోకుండా ఒక కేసు కూడా కట్టకపోతే మరి అది ఆ నమ్మకం నిజమైపోయే ప్రమాదం ఉంది. అది రాబోయే రోజుల్లో రాష్ట్రానికి కూడా మంచిది కాదు. కాబట్టి దయచేసి మీరు ఈ శేషాచలం అడవుల్లో ఉన్న సంపదని ఏదో జగనన్న ఆ పథకం ఈ పథకం అని చెప్పుకుంటానుకో, లేదంటే ఇప్పుడు మనం డబ్బులు షార్టేజ్లో ఉన్నాం కాబట్టి ఆ షార్టేజ్కి ఏదో వేనీళ్ళు చన్నీళ్ళలాగా ఉపయోగపడుతుంది. ఒక అంచనా ప్రకారం మీరు నీట్గా ఇయర్ మార్క్ చేసి ఎవరికైనా సరే ఆ వాల్యూ మదింపు చేసి మీరు ఆప్షన్ చేసి ఇచ్చేస్తే డెఫినెట్గా వాళ్ళే ఇంకా మీ మనుషులు కానీ ఇంకో మనుషులు కానీ ఇంకెవరో కానీ కొట్టకుండా కూడా వాళ్ళే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఈ ఎర్రచందనం సక్రమంగా మనం వెళ్ళేలాగా చూస్తే డెఫినెట్గా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఈ స్మగ్లింగ్ ఆగిపోతుంది. ముఖ్యంగా మన మీద వచ్చే అపవాదు రాకుండా ఉంటుంది. మన మీద ఎటువంటి అపవాదులు కూడా రావు. కాబట్టి మీరు దయచేసి ఇంకా అక్కడ భూదందాలు కూడా చాలా జరుగుతున్నాయంట. ఆ భూదందా ఇంకెవరికి అప్పచెప్పారని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. మీ మీద ఏ కూడా వాళ్ళకూడదని అనుక్షేమం భావించే వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి మనకే ఈ చెడ్డ పేరు వద్దు. ఎర్రచందనం డబ్బులు మనకే వస్తున్నాయని, ఆ భూదందా డబ్బులు ఇంకొక ఎవరికో అప్పచెప్పారని అది కూడా మనకే వస్తుందని, ఆ ఏరియాలో ముందు నుంచి దందా బ్యాచ్ చాలామంది ఉండుండొచ్చు. కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోనందువల్ల ఆ దందాలో మనకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి చాలా చెడ్డ పేరు ఈ ప్రభుత్వానికి వస్తుంది ముఖ్యమంత్రి గారు. అందుచేత దయచేసి కేంద్ర మంత్రి గారు బలగాలను పంపించి పట్టేసుకుని మళ్ళీ అలా చెప్పి కన్నా ముందే మీరు చర్యలు తీసుకుని ఇటువంటి వాటిని ఆపితే మనకు కాస్త మంచి పేరు వస్తుంది. ఇక ఒక ఇంపార్టెంట్ ప్రజా సమస్య ఒకటి ఉంది. ఈరోజు నాకు పొద్దున్నే ఒక 5-6 మిస్డ్ కాల్స్ లండన్ నుంచి ఉంటే, ఎవర్రా బాబు ఇంత లండన్ నుంచి చేసేదంటే ఎవరన్నా
ఈ ఏదైనా బ్యాడ్ ఎలిమెంట్ 2 అక్షరాల ఏంటి ఇన్నిసార్లు చేశాడు ఏం తిడతానికి చేశాడు అని అనుకున్నా. కాకపోతే అతను ఒక ఎస్టీ విద్యార్థి, అతని పేరు సురేష్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అని గతంలో ఎప్పటి నుంచో ఉంది. సంవత్సరానికి 30 మందిని ఎస్టీ విద్యార్థుల్ని విదేశాలకు పంపించే స్కీము. సో దానికి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏదో చంద్రన్న విదేశీ స్కీమ్ అని ఏదో పేరు పెట్టి 10 లక్షలు 15 చేశారంట. సరే 15 చేసినా సరే ఆయన సొంత పేరు పెట్టుకున్న డబ్బులు అయితే ఇచ్చారు. ఆ తర్వాత 2019 సెప్టెంబర్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 మందిని పంపిస్తే మళ్ళీ మనం 10 లక్షలు చేసాము, ఓకే. పేరు జగనన్న అని ఎందుకున్నో దానికి పెట్టుకోలేదు, అది ఓకే, చాలా సంతోషం. మరి వాళ్ళకి అక్కడికి పంపించారు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదంట. ఇప్పుడేమో వాళ్ళ చదువు చివరికి వచ్చింది, మీరు ఫీజులు కడితే లాస్ట్ సెమిస్టర్లో ఎగ్జామ్స్ రానిస్తాం, మీకు డిగ్రీ ఇస్తాం, ఫీజులు కట్టకపోతే వెనక్కి పంపించేస్తామని చెప్పారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశం పంపించారట. మరి అమ్మఒడి అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాము. డబ్బులు ఇచ్చిన డబ్బులు మనకి వెనక్కి వచ్చేసే స్కీముల్లో తప్ప మరి ఫీజు కడితే వాడికి ఉపయోగపడే స్కీముల్లో మనం ఇవ్వమా అని చెప్పి కూడా రేపు ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎత్తేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి స్కీమ్ ఎత్తేయండి. బట్ ఇలాగ పంపించిన తర్వాత మధ్యలో ఆ విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేయొద్దు. ఎంత డబ్బు ఉందో ఆ డబ్బు ప్రకారం, ఎందుకంటే ముఖ్యంగా ఇవి ఎస్సీ ఎస్టీసీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కువ వస్తాయి. మరి అది ఏదైనా డైవర్ట్ అయిపోయిందేమో చూసుకోండి. బట్ భవిష్యత్తులో ఇటువంటి స్కీమ్స్కి ఇబ్బంది రాకుండా కొత్త స్కీమ్ పెట్టకపోయినా పర్వాలా, ఉన్న స్కీముల్లో ఇలాగా నట్టేట వదిలేయటం ఇది కరెక్ట్ కాదు. అలాగే సరే మొన్న నేను చెప్పడం జరిగింది, సిబిఐకి ఒక కంప్లైంట్ ఇచ్చా. ఒక మీ నిత్యం మీ చుట్టూ తిరిగే వ్యక్తి పురుషోత్తం నాయుడు గారు అనే ఒక వ్యక్తి ద్వారా స్వగృహ బిల్డర్స్ అనే పేరుతో మరి సాక్షిలో ఇన్వెస్ట్మెంట్లు మరి ఏదో క్విప్రోకోలో పెట్టారని చెప్పి చాలా డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మరి అది కూడా మీరు ఒకసారి దయచేసి చూసుకోండి, ఎందుకంటే త్వరలో దాని మీద కూడా ఎంక్వైరీ రావచ్చు. ఎందుకంటే మరి మీరు అందరూ చాలా ఉత్సాహంతో కుట్రపండి నన్ను ఏదో చేయాలనుకున్నారు. మరి అందుకని మీ గురించి కూడా కొన్ని నిజాలు బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఇవి కొంచెం ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలకు సంబంధించి మీరు ఏమన్నా ప్రశ్నాంశాలు ఉంటే మాట్లాడుకుందాం, తర్వాత మంచి మాట పోదాం. అడుగు. ఏ లాస్ట్ పాయింట్ అయ్యా? రిపిటేషన్ ఉంటాయి, ఏదైనా ప్రశ్నలు అడుగు. రిపీట్ అంటే ప్రశ్నలు అడగండి. మేము కేంద్ర ప్రభుత్వంలో చేరుతున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరోసారి ఢిల్లీ రాబోతున్నారు అనిపిస్తుంది. వారానికి పర్యటనలు ఏంటి? అంత కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఉంటే ఊరికే తిరగడమేనా? అంటే నాకైతే ఇదేదో కొంచెం అంటే నా పర్సనల్ భావన. లాస్ట్ టైము కొద్దిగా రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఆంధ్ర రాష్ట్రంలో మా యువసరా రైకాపా వాళ్ళందరూ చెప్పుకునేది ఏంటంటే మరి ఇక్కడ మాట్లాడేశారు. గతంలో మా విజయసాయి రెడ్డి గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు మేమేం చెప్పినా మోడీ గారికి చెప్పే, అమిత్ షా గారికి చెప్పే ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని చెప్పి మరి ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు దాకా ఇంకా అప్లికబుల్లా మరి అంతటితోటే కూర్చో అనేది తెలియదు. ఎందుకంటే అప్పుడు చాలామంది బీజేపీ నాయకులు కూడా ఖండించారు దాన్ని. బట్ ఇప్పుడైతే డెఫినెట్గా మా యూసరా రాయకాపాలో ఇక్కడ మన కేంద్రంలో చాలా సినిమా ఉంది. జగనన్న ఎన్ని పోర్ట్ఫోలియోలు అడిగితే అన్ని పోర్ట్ఫోలియో ఇచ్చేస్తారు. అవసరమైతే కీలకమైన డిఫెన్స్, ఫైనాన్స్ కూడా ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదని మరి మా యూసరా రైకాపాలు అయితే మాట్లాడుకుంటున్నారు. మరి నిజం కాదనేది నేను నమ్మిన నిజం. బట్ అది నిజం అనుకుని మా వాళ్ళు చాలామంది భ్రమలో ఉన్నారు. మరి తర్వాత నిజం నిలకడ మీద తెలుస్తుంది. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ ట్రాష్. దట్ ఈస్ మై ఒపీనియన్. రెండోసారి కాసేపు క్రితమే అశ్విని ఉపాధ్యాయని అవినీతి పరులైన రాజకీయ నాయకులపైన జీవితకాల నిషేధం వేయాలని పిటిషన్ వేసిన ఆయన సిజేఐకి ఒక లెటర్ రాశారు. ఇప్పుడు మళ్ళీ నా లేటెస్ట్ ఈరోజు రాశారు. జగన్మోహన్ రెడ్డి మీద కనీసం 10 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి
ఆయన కోర్టులని ఇట్లా ఇంటిమిడియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిన్న మనీ అండ్ యాదవ్ కాకుండా అది కాకుండా సీజేకి ఒక లెటర్ రాశాడు సార్. సిజేఐకి నేరుగా రాశారు. ఓకే. ఎవరి లేఖ ద్వారా అయితే అసలు మొత్తం ఈ దేశవ్యాప్తమైన విచారణలు ప్రత్యేక కోర్టులు ఏర్పడ్డాయో ఆ పిటిషనర్ రాశాడు. నేను ఎట్లా చూడాలి? ఎలా చూడాలంటే ఏముంది, ఓపెన్గానే ఉన్నాయి కదా అక్కడ. ముఖ్యమంత్రి గారు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ఎఫిడవిట్లోనే స్పష్టంగా రాసున్నారు ఏమేమి కేసులు ఉన్నాయో. సో అదే ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈయన చూసి రాసుంటారు. బట్ ఇందాక నువ్వు రావటం ఆలస్యమైంది. నేను చెప్పినప్పుడు 2012లోనే ఒకసారి ఈ న్యాయమూర్తి గారి మీద ఒక కుట్ర జరిగితే దాన్ని పెనాల్టీ కూడా వేసి క్లోజ్ చేయడం జరిగింది. ఇది డెఫినెట్గా దిస్ క్లియర్లీ tantamount to contempt of court and to tarnish the image of the court, and in the backdrop of this many cases against that particular individual who might be the chief minister of the state now, who got elected democratically, fine, but still despite his election and despite he being the democratically elected chief minister of the state, but still the cases are against him which cannot be denied by anyone, which is filed by him in his own affidavit. Subsequent to the filing of that affidavit only, he got elected democratically and he has become the chief minister. So the very fact that the information that was submitted by him, it is still there. And కొంతమంది నిన్న మా సత్యమేవ జయతేలో రాశారు, జస్టిస్ గంగూలీ గారి ఒపీనియన్, దాన్ని తాటకాయంత అక్షరాలతో ప్రచురించారు. వారికి ఫేవరబుల్గా ఉన్న వాటిని మాట్లాడిస్తారు, ప్రచురించుకుంటారు. అందులో రాశారు, ఒక డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన దానికి వాల్యూ ఉంటుందని. ఫైన్, దట్ డజంట్ మీన్ a person who has got 36 cases against him before he got democratically elected as the chief minister, does it mean, dear Ganguly ji, whether those cases can be kept at bay? Are you aware that that many cases are there before you have given this statement? I am sorry to say this to an eminent jurist, a great judge who is respected by all, but whether I don't know whether Mr. Ganguly ji is aware of the cases which were there before he got elected democratically, he got elected as the chief minister. Whether that many cases, the existence of that many cases are there or not, I am not sure whether Mr. Ganguly is aware or not. అది ఆ పేపర్లో రాలా. వన్ మోర్ థింగ్, ఈజ్ ఆన్ బెయిల్. బెయిల్లో ఉన్న పర్సన్ వీటిని జడ్జిల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ ఎటువంటి కామెంట్లు చేయకూడదని చెప్పి పర్టికులర్గా ఉన్న నేపథ్యంలో ఇట్లాంటివి చేశారు కదా, దీన్ని ఏమంటారు? ఒకటి ఏంటంటే, బెయిల్ మీద ఉన్న వ్యక్తి నార్మల్గా వ్యవస్థల్ని ప్రభావితం చేసే వ్యక్తుల్ని కానీ వ్యవస్థలను కానీ ప్రభావితం చేస్తే రిస్క్ అయితే ఉంది. ఇంకొకటి, ఒకసారి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వారి మీద నేరారోపిత కేసులు, అంటే రేపు పొద్దున దీని మీద ఏదన్నా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే, రేపు మా విజయసాయి రెడ్డి గారు ఆ కేసులో మన సిబిఐ కూడా విచారణ చేయమంది కదా, న్యాయమూర్తిని దూషించిన కేసులో. ఆ కేసులో ఒకవేళ మరి మా పెద్దలు విజయసాయి రెడ్డి గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారు ఒకవేళ ఎఫ్ఐఆర్ ఏదన్నా పడితే దే రీస్ ఏ రిస్క్. అంటే ఇక నేను ఎమినెంట్ పీపుల్ తోటి చర్చించలేదు, కానీ నార్మల్గా కామన్గా ఒకసారి ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి మళ్ళీ రకరకాల నేరాల్లో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయిపోతే ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి, సో అది కూడా ఛార్జ్షీట్ కూడా ఫైల్ అయితే కొంత ఇబ్బంది ఉండే మాట వాస్తవం. మరి ఎందుకని మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చిన తర్వాత చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేయకుండా మరి వ్యక్తిగత కక్షలతో ఈ కార్పణ్యాలతో ఎందుకు ఇలాగా మరి దురదృష్టం, ఇది మరి తెలుగు ప్రజల దురదృష్టం. డెఫినెట్గా మేము ఆ విచారణ తొందరగా ముగిసి మీరు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. మీరు ఏ తప్పు చేయలేదని నమ్మబట్టే అంత ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చిందని కూడా నమ్ముతున్నాం. మీరే తొందరగా ఎంక్వైరీ చేసి తొందరగా క్లియర్ చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మరి ఎందుకు మనం ఇలా మరి
ఆ విచారణని అడ్డుకోవడానికి మరి చూస్తున్నాము. మరి ఎన్నికలప్పుడు అడ్డు వచ్చిన కరోనా, అడ్డు రాని కరోనా మీరేమో అప్పుడు అన్ని నందలు ఆ రమేష్ కుమార్ గారి మీద మోపారు. ఇప్పుడేమో కోర్టుకు రావాలంటే కరోనా అంటున్నారు. కరోనాతో సహజీవనం చేయాలని మీరే అంటారు, కోర్టుకు వస్తే కరోనా అని మీరే అంటారు. మరి తొందరగా ముగించుకుని మీరు నిష్కల్మషంగా వచ్చేస్తే మరి చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటే మళ్ళీనేమో మరి డిలే చేస్తారు, మళ్ళీ నిందలేస్తారు. కొంచెం కన్ఫ్యూజన్ అయితే జనాల్లో ఉంది, ఎందుకు ఇలా జరుగుతుందని. మరి ఆ కన్ఫ్యూజన్ ఎందుకో మీకే తెలియాలి. సో కాబట్టి ఇట్స్ అప్ టు యూ చీఫ్ మినిస్టర్ గారు, తొందరగా విచారణ పూర్తి చేసుకుని అగ్ని పునీత శీతల మీరు వచ్చి మీరు కోరుకున్నట్టు 25 ఏళ్ళు ప్రతిరోజు ఇదే చెప్తున్నాను మీకు, మీరు 25 ఏళ్ళు ఉండాలని. మీరే నాకొద్దు అన్నట్టుగా ఉంది వ్యవహారం. మేమేమో మీరు ఉండాలి ప్రజలందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. చూద్దాం మరి. ఇటువంటి నేరారోపణల వల్ల సమాజానికి కీడు జరుగుతుంది, మీకైతే మేలు జరగదు దీనివల్ల అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సలహాదారులు మంచి వాళ్ళు అయితే ఈ తప్పులు జరగవు, ఇన్ని తప్పులు జరగవు. ఏదో మరి ఎలా జరుగుతా నేనున్నాయా ప్రశ్నలు ఇంకా. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ ప్లేస్లో ఉంది. ఈ రోజుకి కొంచెం గత వారం 10 రోజుల నుంచి 2వ ప్లేస్ అంటే రాష్ట్రం చిన్నది కాబట్టి, లేకపోతే వ్యక్తుల నెంబర్ ప్రకారం చూస్తే మన జనాభా ప్రకారం చూస్తే మొదటి స్థానంలోనే ఉంటాం. కానీ ఆ రకంగా తగ్గించేటువంటి మెజర్స్, దాన్ని కంట్రోల్ చేసే మెజర్స్ ఎక్కడా కనిపిస్తలేదు. ఏమో మరి డెత్స్ తగ్గిస్తున్నారని అంటున్నారు. నెంబర్ తగ్గేటంటే వీళ్ళు నెంబరు తగ్గించి చూపెడుతున్నారని చెప్తున్నారు, వేరే అకౌంట్లు వేస్తున్నారని అంటున్నారు. మరి నాకు తెలిసిన వాళ్ళే రోజు 10 మంది చచ్చిపోతున్నారు. మరి నాకు తెలిసిన వాళ్ళు 10 మంది చచ్చిపోతే మరి నాకంతా రాష్ట్రం అంతా ఏం తెలియదు కదా. నాకు తెలిసిన వాళ్ళు డైలీ 10 మంది చచ్చిపోతారు, మరి ఉండుంటుంది. సరే మరి మంచి మాటకి వెళ్ళిపోదాం. మంచివాడి కంటే ముంచేవాడి మాటలే జనాలు బాగా నమ్ముతారు. కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా మరి ఇది. అందుకని ఒక మాట ఎవరైనా చెప్తే మీరు ముందే ఆడు మంచివాడా ముంచేవాడా తెలుసుకుంటే జనాలకు మంచిదని ఇందులో ఉన్న హితబోధ. అలాగే ఇంకొక మంచి మాట ఏంటంటే, అది బహుశా నన్ను ఉద్దేశించి ఎవరో రాసినట్టున్నారు, అది సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్ళటం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించటం చాలా మంచిది. ఇది ఒక కొటేషను. మరి ఇది నాకైతే మరి చాలామంది కూడా తగలొచ్చు, ఇది చాలామంది కూడా తగలొచ్చు. జాగ్రత్తగా ఇంకొకసారి చదువుకొని మైండ్లో పెట్టుకోండి. అందుకని గుంపుల్లో వెళ్ళకండి. సరైనదైతే గుంపులో వెళ్ళండి, సరైనది కాకపోతే మీ దారిలో మీరు వెళ్ళండి. రేపు శుక్ర శని ఆది డెఫినెట్గా మన రచ్చ పండుగ సెలవు. నేను ఢిల్లీలో ఉండలేదు. ఎట్ ద ఎర్లియస్ట్ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఆ వచ్చే వారం నేను ఢిల్లీ రావడం ఆలస్యం అయితే హైదరాబాద్ నుంచి అయినా సరే మరొక రచ్చబండ నిర్వహించుకుందాం. అందాక ఈ 3 రోజులు సెలవు.